నర్సీపట్నం ఆంగ్లేయులను ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన అల్లూరి ఉద్యమానికి ఊపిరిలూదిన ప్రాంతం. భౌగోళికంగా మారుమూలగా ఉన్న రాష్ట్ర జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది. ఏజెన్సీ ముఖద్వారం. ఇక్కడ గెలిచిన నేతలు కీలక పదవులను అలంకరించారు. సూర్యనారాయణ రాజు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. అయ్యన్న దూకుడుకు గత ఎన్నికల్లో చెక్ పెట్టింది వైసీపీ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాశంకర్ గణేష్కు నర్సీపట్నంలో మంచి పేరుంది. ఈసారి కూడా పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి మధ్య జరగనుంది. మరి ఈసారి గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? దీనిపైనే బిగ్ టీవీ ఎన్నికల సర్వే నిర్వహించింది. ఆ రిపోర్ట్ చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీకి ఏకంగా 54%, తెలుగుదేశం పార్టీకి 40%, ఇతరులకు 6% ఓట్లు దక్కాయి. అంటే 2019 ఎన్నికల్లో నర్సీపట్నంలో వైసీపీ వేవ్ స్పష్టంగా కనిపించింది. సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడిపై ఏకంగా 13.41% ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్. ఆయన గ్రాండ్ విక్టరీకి ఉమాశంకర్ క్లీన్ ఇమేజ్తో పాటు గత ఎన్నికల్లో కేవలం 1% ఓట్ల తేడాతో ఓడారు అన్న సింపతి బాగా వర్కౌట్ అయింది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన అయ్యన్న పాత్రుడికి 40% ఓట్లు ఇచ్చాయి. ఈ నియోజకవర్గంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న కొప్పులవలమ సామాజిక వర్గానికే 2 పార్టీలు టికెట్లు కేటాయించాయి. అయితే ఈసారి కూడా మళ్ళీ వీరిద్దరే తలపడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నర్సీపట్నం రాజకీయంలో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరింది. వీరి గెలుపు ఓటములకు సంబంధించి బిగ్ టీవీ నిర్వహించిన సర్వే రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఉమాశంకర్ గణేష్కు ప్లస్లేంటి మైనస్లేంటో పరిశీలిద్దాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉమాశంకర్ గణేష్కి సంబంధించి ఈసారి ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు. నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అనుకూలమైనటువంటి అంశం. నర్సీపట్నం టౌన్ను అభివృద్ధి చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు పార్టీ పరంగా చూసుకుంటే కేడర్తో కూడా చాలా మంచి రిలేషన్స్ను కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో రోడ్లను డెవలప్ చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇవి ప్రస్తుత ఎమ్మెల్యేపై పాజిటివ్ ఇమేజ్ను జనంలో క్రియేట్ చేస్తాయి. మరి అదే సమయంలో ఉమాశంకర్ గణేష్కు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే చింతకాయల సన్యాసపాత్రుడు కూడా ఈసారి టికెట్ రేసులో ఉన్నారు, టికెట్ ఆశిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు నర్సీపట్నం టౌన్ తప్ప ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేయలేదు అనేటటువంటి అపవాదైతే బలంగా వినిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గాన్ని వెంటాడుతోంది ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఇంకా అనేక పనులు నిర్మాణ దశలో ఉండడం కూడా అభివృద్ధి పరంగా చెప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. సో ఇలాంటి అంశాలు ఎమ్మెల్యే గ్రాఫ్ను కాస్త తగ్గిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఉండేటటువంటి అనుకూల ప్రతికూల అంశాలు ఏంటో పరిశీలిద్దాం. ముందుగా అయ్యన్న పాత్రుడికి ఈసారి కలిసి వచ్చేటువంటి అంశాలు. నియోజకవర్గానికి అత్యంత సుపరిచితమైనటువంటి సీనియర్ నేతగా ఈయనకైతే మంచి పేరు కనిపిస్తోంది. మరోవైపు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఈసారి ఖచ్చితంగా పొలిటికల్గా కలిసి వచ్చే అంశం. మరోవైపు గతంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ద్వారా కూడా ఈయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలతో పాటు కేడర్తో కూడా నిత్యం టచ్లో ఉండడం ఈయన యొక్క మరో అదనపు బలం. మరోవైపు ప్రభుత్వంపై నిత్యం పోరాడుతూ ఉండడం కూడా ప్రజల్లో అయితే ఖచ్చితంగా పాజిటివ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. చివరాఖరుగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా ఈయనకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఇక రానున్న ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో బరిలో ఎవరెవరు ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉమాశంకర్ గణేష్ వర్సెస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అయ్యన్న పాత్రుడు. వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే వైసీపీకి 45%, తెలుగుదేశం పార్టీకి 49%, ఇతరులకు 6% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు నర్సీపట్నంలో ఎన్నికలు కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి 49% ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే చెబుతోంది. దీనికి ప్రధాన కారణం అభ్యర్థిగా బరిలోకి దిగే అయ్యన్న పాత్రుడికి ఉన్న పాజిటివ్ ఇమేజ్ అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరో కారణం. అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఈ మధ్య నియోజకవర్గంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు
టీడీపీకి ఫేవర్గా మారుతున్నాయి. దీనికి తోడు జనసేనతో ఉన్న పొత్తు కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కొప్పులవలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అయ్యన్న పాత్రుడికి మరింత కలిసి రానుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ 45% ఓట్లు పడే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వే చెబుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆయనకు ఉన్న పాజిటివ్ ఇమేజ్, ఇటీవల పెంచిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆయనకు అనుకూలంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇతరులకు గెలిచేందుకు కేవలం 6% మాత్రమే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ చెబుతుంది. మొత్తంగా చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది.